ప్రస్తుతం ఉన్న చలికాలంతో పాటు వర్షాలు కూడా పడుతూ ఉండటంతో వైరల్ జ్వరాలు బాగా పెరిగాయండి. గత వారం రోజుల నుంచి నిమ్ముతో వస్తున్న పేషెంట్లు కూడా పెరిగారు. నిమ్ముని మొదటి దశ ఎలా గుర్తించాలో ఇప్పుడు మీకు చెప్తాను. జ్వరంతో పాటు దగ్గు బాగా పెరుగుతూ ఉండి, ఆయాసం వచ్చి, పిలుకుతులు గనక వస్తూ ఉందంటే నిమ్ము ఏమన్నా ఎంటర్ అవుతుందేమోనని అనుమాన పడాలండి. దాంతో పాటు మనందరికీ కోవిడ్ టైంలో గుర్తుండే ఉంటుంది పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్‌లో సాచురేషన్ నార్మల్‌గా 95 కంటే ఎక్కువగా ఉండాలండి. ఇట్లా దగ్గు ఎక్కువగా ఉన్న వాళ్ళు రోజుకొకసారి పల్స్ ఆక్సిమీటర్ సాచురేషన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ 94, 93 అలా డౌన్ అవుతున్నా, లేదా 2, 3 నిమిషాలు నడిచిన తర్వాత సాచురేషన్ బాగా డౌన్ అవుతున్నా, అప్పుడది నిమోనియా లంగ్‌లో నిమోనియా ఉందని డౌట్ రావాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, జ్వరం రాగానే చుట్టుపక్కల ఏదో ల్యాబ్‌లో టెస్ట్ చేసుకొని టైఫాయిడ్ ఫీవర్ అనుకోని ఆ ఇంజెక్షన్స్ వాడుతూ ఉండి టైమ్ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ కూడా ఒక పేషెంట్ వచ్చారండి. 4, 5 రోజుల నుంచి టైఫాయిడ్ ఫీవర్ అనుకోని లేట్‌గా వచ్చారు. తీరా చూస్తే ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉంది. సో, అందరూ ఒక బండ గుర్తు ఏంటి అంటే, జ్వరంతో పాటు దగ్గు, జలుబు గనుక ఉంటే అది టైఫాయిడ్ జ్వరం కాదండి. అనవసరంగా మిస్‌లీడ్ అవ్వకుండా దగ్గు పెరుగుతా ఉంటే వెంటనే డాక్టర్స్‌ని అప్రోచ్ అవ్వటం మంచిదండి.